ఏంటి ఈరోజు ఇక్కడ నుంచి మొత్తం కంప్లీట్గా మొత్తం అన్ని వర్క్ అంతా అయిపోయింది కాబట్టి ఈ సంస్థ వాళ్ళు ఇక్కడ నుంచి ఖాళీ చేసేస్తున్నారండి. ఇక డీ వాటర్ కంప్లీట్ అయిపోయింది. వాటర్ అనేది మొత్తం క్లియర్ చేసేసారు. దానివల్ల వీళ్ళు ఎక్విప్మెంట్ మిషనరీస్ మొత్తం అన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నారండి వేరే చోటకి. కంటైనర్ మాత్రం ట్రక్ మీద ఎక్కించేసారండి. ఇక్కడ నుంచి ఇంకా ఇంజిన్స్ కూడా చాలా వరకు ఎక్కించేసారు. ఇంకా కొన్ని ఉన్నాయండి, అవి కూడా పంపించే ఏర్పాట్లు అయితే చేసేస్తున్నారు. ప్రజెంట్ ఈరోజు అయితే ఇక్కడ ఈ విధంగా జరుగుతుంది వర్క్ అనేది. కంప్లీటెడ్గా వాటర్ అనేది మొత్తం క్లియర్ చేసేసారు ఇక్కడ. ఇంకా 3 ఇంజిన్లు ఉన్నాయండి. ఆ ట్రక్ సరిపోక ప్రస్తుతానికైతే దాని మీదకి ఎక్కించారనమాట. వీటిని కూడా ఎక్కించేసి మళ్ళీ నెక్స్ట్ వర్క్ ఎక్కడ అనేది అనుకొని అక్కడికి వెళ్ళిపోయి వర్క్ అనేది వీళ్ళు స్టార్ట్ చేస్తారు. అమరావతిలోని మన ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఇక్కడ వర్క్ అనేది వాటర్ క్లియర్ చేసేసారు కాబట్టి వేరే చోటకైతే పంపించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక్కడ ఇంకా కొంచెం అక్కడక్కడ వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ అనేది ఆ ప్రొక్లైన్ ద్వారాగా కొంచెం గాడిలాగా తీసేసి ఒక గుంటలాగా చేసి ఆ నీరంతా ఒక గుంటలోకి రానిచ్చి అప్పుడు ఆ ఇంజిన్ ద్వారాగా బయటకు పంపించే ఏర్పాటు అయితే చేస్తున్నారండి ఇక్కడ ఈరోజు. ఇక్కడ వర్క్ చేస్తున్నారండి ఈయన, బాగా నైట్ పగలు బాగా కష్టపడి వర్క్ అయితే చేస్తున్నారండి. ఇదండి అక్కడ ఆ వాటర్ అంతా ఇందులోకి లాగేస్తున్నారు. ఇటువైపు లాగిచ్చేసి ఇక్కడ నుంచి మోటార్ సహాయంతో ఆయిల్ ఇంజిన్తో సహాయంతో బయటికి పంపించే ఏర్పాటు అయితే చేయడానికి ఇక్కడ ప్రొక్లైన్తో వర్క్ అనేది జరుగుతుందన్నమాట. అయిపోయిందండి మొత్తం ఆల్మోస్ట్ వాటర్ పని కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఇంకా ఒకరావు కూడా తీసేస్తే ఇంకా పూర్తిగా
ఇక్కడ వాటర్ అనేది అయిపోయింది. ఇంకా తర్వాత ఈ మట్టి అనేది ఎక్కడెక్కడ ఉందో అదంతా క్లియర్ చేసేసుకుని వర్క్ అనేది స్టార్ట్ చేయడానికి అయితే ఇక్కడ ఒక బ్లాక్ అనేది రెడీ అయిపోయింది. ఐకానిక్ టవర్స్ దగ్గర 1-2 బ్లాక్ బిల్డింగ్స్ దగ్గర అయితే ఈ విధంగా ఉంది స్టేటస్. తర్వాత 3, 4, 5 బ్లాక్స్ దగ్గర అయితే ఇంకా వాటర్ తీయాల్సింది ఉందండి. అక్కడ ట్రాక్స్ తోటి ఆ వాటర్ అనేది బయటకు పంపించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అక్కడ కొంచెం ఇంకొక 5-6 రోజుల పైన పట్టేటట్టు ఉంది, ఎందుకంటే అక్కడ వాటర్ అనేది కొంచెం స్లోగా నడుస్తుంది. కాకపోతే ఎప్పటికప్పుడు ఇదంతా బురద అనేది ఆరిపోతుంది అనమాట. ఆరిపోయి గట్టిగా అయిపోతుంది నేలంతా. దానివల్ల ఏంటంటే పని కూడా చాలా సులువుగా స్పీడ్గా జరిగే అవకాశం ఉందండి. మిగతా ఇంజన్లు కూడా తీసుకెళ్ళిపోతున్నారనమాట. కానీ ఇంజిన్లు మాత్రం బాగా వర్క్ చేసినాయండి. బాగా హెవీగా వాటర్ అనేది బయటికి పంపించడానికి బాగా కృషి చేసినాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.